న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో పండుగకు 4-5 రోజుల ముందే ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం పట్టణాల్లో నివసిస్తున్న వారు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లోని బస్ స్టాండ్ల వద్ద ఎప్పుడూ లేనంత రద్దీ నెలకొంది. బస్సుల సంఖ్యతో పోల్చితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అనేక మంది గంటల తరబడి బస్ స్టేషన్లో వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. లగేజ్తో పాటు పిల్లలు, వృద్ధులతో ప్రయాణించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో తోపులాటలు, గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పండగ రద్దీ దృష్ట్యా రోజు నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. బస్ స్టేషన్లో ప్రయాణికులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రవాణా శాఖ అధికారులు, పోలీసులు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. బస్ స్టేషన్ల పరిసరాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి భద్రతా ఏర్పాట్లు పెంచారు. ఈ నెల 18 వరకు పండుగ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అసహనం పాటిస్తూ అధికారుల సూచనలు పాటించాలని రవాణా శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిప్రసాద్ రెడ్డి అందిస్తారు. హరిప్రసాద్ రెడ్డి, చెప్పండి. ఇక సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో అయితే విజయవాడ, హైదరాబాద్ ట్రాఫిక్ అయితే నిలిచిపోయినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ విజయవాడ హైవేపై దాదాపుగా సుమారు ప్రతి చోట కూడా ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొంటూ ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చిట్యాల, వెలుమనేడు వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాల పనులు నడుస్తూ ఉండడంతో సర్వీస్ రోడ్ల నుంచి వాహనాలను పంపిస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా దాదాపుగా వెహికల్స్ అన్ని రావడంతో టోల్ ప్లాజా వద్ద దాదాపు 2 గంటల సమయం పడుతుంది. చిట్యాల, వెలుమనేడు మధ్యలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో హైవే పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇటు నల్గొండ జిల్లా పరిధిలో వెళ్లే వారిని మాత్రం ఇటు సంస్థానాపురం నుంచి మునుగోడు మీదుగా నల్గొండకు వెళ్లేలా కూడా దారి మళ్లింపు చేశారు. కానీ హైవే ఎక్కువగా విజయవాడ, గుంటూరుకు వెళ్లేవారు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు సంక్రాంతి పండుగకు వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ అయితే కొంత క్లియర్ చేస్తున్నప్పటికీ టోల్ ప్లాజా సిబ్బంది కూడా చేసేదేం లేక చేతులెత్తేశారు. ఇటు విజయవాడ వైపు వెళ్ళేటటువంటి టోల్ ప్లాజాలకు సంబంధించి 16 గేట్లను కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్ళడం వారికి మాత్రం 6 గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ప్రకాశం జిల్లాకు వెళ్ళేటువంటి వారిని అయితే నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్తున్నారు. అటు నాగార్జున సాగర్ హైవే కూడా
ట్రాఫిక్ జామ్తో ఉంది. కొంత వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే వాహనాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ అయితే కొంత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. సుమారు ఎన్ని గంటల సమయం పడుతుంది ట్రాఫిక్ క్లియర్ అవటానికి? అంటే ట్రాఫిక్ క్లియర్ కావడానికి సమయం ఇంత అని చెప్పలేము. కాకుంటే ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా రావడం తెల్లవారుజాము నుంచి మొదలు కావడంతో కొంత టోల్ గేట్ వద్ద ప్రతి వెహికల్కి కూడా 30 సెకండ్ల టైం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ముఖ్యంగా ఫ్లైఓవర్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి వర్క్ నడుస్తున్న నేపథ్యంలోనే అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ దాదాపుగా 5 నుంచి 6 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ ఉంది. ఇప్పటివరకు అయితే గంట నుంచి 2 గంటల ట్రాఫిక్ సమయం పడుతోంది. నెమ్మదిగా వాహనాలన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉదయం నుంచి ఉన్నటువంటి ట్రాఫిక్ రద్దీ అయితే కొంత పెరిగింది. దాదాపుగా మధ్యాహ్నం వరకు మాత్రం ట్రాఫిక్ గంట నుంచి 2 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. హరి, మరి అటు లగేజ్తో పాటు కూడా పిల్లలు, వృద్ధులు కూడా ప్రయాణించే కుటుంబాలు కూడా ఉంటాయి. మరి వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అయితే ముఖ్యంగా సంక్రాంతికి వెళ్ళేటువంటి ఫ్యామిలీస్ ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా కార్లు ఎక్కడ కూడా హైవేల పక్కన ఉన్నటువంటి డాబా హోటల్ అన్ని కూడా మూసివేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంత హైవేకి పక్కన కొద్ది దూరంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్న టిఫిన్ సెంటర్స్ అక్కడ వాళ్ళంతా టిఫిన్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా పెద్ద హోటల్స్ ఏవైతున్నాయో హైవే మీద అక్కడ కొంత ఆగి వెళ్తూ ఉన్నారు. కొంతమంది హైదరాబాద్ నుంచే టిఫిన్ చేసుకుని బయలుదేరుతుండడంతో కొంత అక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఇప్పుడు చిన్నారులకు వీళ్ళకి ఇబ్బంది లేదు. కానీ కొంత ఇంకా సమయం పెరిగితే మాత్రం కొంత వృద్ధులు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ హరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel